నమస్తే అండి. ఈ విషయం చెప్తుంటే నాకు చాలా చాలా సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. రవితేజ గారు ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను చూశాను యూట్యూబ్‌లో. ఎవరికీ సలహాలు చెప్పొద్దు. చెప్పినా వినరు. ఒకవేళ మనం చెప్తున్నప్పుడు వాళ్ళు మనసులో ఏమనుకుంటారంటే, అబ్బా! అని ఒక వ్యంగ్యమైన నవ్వు నవ్వుతారు. మన వంక చూస్తారు అనేది చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా వినరు, విన్నా పాటించరు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళ అనారోగ్యం పాలయ్యి వాళ్ళ జీవితాన్ని మరణం వరకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. సలహాలు ఇవ్వడం అంత తప్పు ఇంకొక పని లేదు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.